పక్కా ప్లాన్ తో మంథని మర్డర్ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా ట్రీ సిటీగా హైదరాబాద్ పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ దంగల్ అమరావతిలో మళ్లీ లాక్డౌన్ ట్రంప్ బిల్డింగ్ కొలాప్స్ ఐపీఎల్ వేలంలో జాక్పాట్ కొట్టిన ఆటగాళ్లు ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన వామన్రావు దంపతుల హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారం ఈ హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. కుంటా శ్రీనివాస్, చిరంజీవులు హత్య చేసినట్లు, వారికి కుమార్, బిట్టు సీనులు సహాయం చేసినట్లు గుర్తించారు. వామన్రావు హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. ఈ కేసులో 4 నిందితులున్నట్లు తేల్చారు. వామన్రావును నరికి చంపింది కుంటా శ్రీనివాస్, చిరంజీవిగా గుర్తించారు. కుంటా శ్రీనివాస్ కు ఆయన ప్రధాన అనుచరుడు చిరంజీవి సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా మహారాష్ట్ర సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వామన్రావు హత్య కేసులో నిందితుడు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కుంటా శ్రీనివాస్ పై అధిష్టానం చర్యలు తీసుకుంది. శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక టీఆర్ఎస్ నాయకుడు జెడ్పీ చైర్మన్ పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీను కనసన్నలోనే ఈ హత్య పథకం అంతా జరిగిందని పోలీసులు తెలిపారు. హంతకులకు బిట్టు సీను వేట కొడవళ్లు, కారు సమకూర్చినట్లు గుర్తించారు. ఇక మంథని మండలం గుంజపడుగు గోదావరి నది ఒడ్డున వామన్రావు, నాగమణిల అంత్యక్రియలు జరిగాయి. ఇద్దరి మృతదేహాలను ఒకే చితిపై పేర్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. వామన్రావు సోదరుడు ఇంద్రశేఖర్ చితికి నిప్పంటించారు. వామన్రావు దంపతుల హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. జంట హత్యలపై హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేసుపై తెలంగాణ ప్రభుత్వానికి పోలీస్ శాఖకు నోటీసులు జారీ చేసింది. మార్చి 1 లోపు సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వామన్రావు దంపతుల హత్యలో టీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందని ఆరోపిస్తున్న బీజేపీ ఎందుకు కేంద్రం నుంచి చర్యలు తీసుకోవటం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల అరాచకాలను కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. వామన్రావు దంపతుల ప్రాణాలు కాపాడడంలో విఫలమైన రామగుండం సిపితో పాటు పెద్దపల్లి జిల్లా పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందన్నారు. వామన్రావు దంపతుల హత్యకు నిరసనగా బీజేపీ మౌన దీక్ష చేసింది. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం దగ్గర మౌన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ లీగల్ సెల్ నాయకులు పాల్గొన్నారు. వామన్రావు దంపతుల హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని, లాయర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు బీజేపీ నేతలు. వామన్రావు హత్యపై సిట్ తో విచారణ జరిపించాలని కోరారు. ఈ మర్డర్లో రాజకీయ ప్రమేయం ఉన్నందున నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు. అవసరమైతే కేసును సిఐడికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. వామన్రావు దంపతుల హత్య న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని హైకోర్టు న్యాయవాదులు అన్నారు. న్యాయవాదులు నిర్భయంగా పనిచేయలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల హత్యను నిరసిస్తూ హైకోర్టు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. న్యాయవాదుల హత్యకు నిరసనగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన డీజీపీ కార్యాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ముట్టడిలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చిన బీజేపీ మహిళా కార్పొరేటర్లు, మహిళా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. వామన్రావు దంపతుల హత్యను నిరసిస్తూ నాంపల్లి కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి గోషామహల్ గ్రౌండ్ కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు. వామన్రావు దంపతులను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న న్యాయవాదులను హత్య చేయడం దారుణమన్నారు. పొలిటికల్ అప్డేట్ చూద్దాం. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధుల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఏ సమయాల్లో ఎంత నిధులు అవసరమవుతాయో లెక్క తేల్చి అందుకు అనుగుణంగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుపతిలో జరిగిన ఇండో పాక్ యుద్ధ సాయుధ దళాల విజయ స్మరణోత్సవ వేడుకల్లో సైనికులపై ఏపీ సీఎం జగన్ వరాలు కురిపించారు. పరమవీర చక్ర, అశోక చక్ర అవార్డులు పొందిన వారికి ఇప్పటి వరకు ఇస్తున్న 10 లక్షల పారితోషికాన్ని ₹1 పెంచుతున్నట్లు ప్రకటించారు. మహావీర చక్ర, కీర్తి చక్ర, వీర్ చక్ర, శౌర్య చక్ర అవార్డు గ్రహీతలకు కూడా భారీగా పారితోషికాన్ని పెంచారు. ఏపీలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 15న పోలింగ్ జరగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ముందుకెళ్లాలని ఎస్ఈసీ నిర్ణయించింది.
ప్రభుత్వ వినతితో గతంలో ఆగిన దగ్గర నుంచి ప్రక్రియ పూర్తి చేయాలని డెసిషన్ తీసుకోండి. పలు పార్టీల విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకున్నామని ఎస్సీసీ తెలిపింది. మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే పరిషత్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ విషయంలో మరో అవకాశం ఇస్తామంది. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో టీడీపీ షాక్ తింది. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలుండగా వాటిలో 4 పంచాయతీలు మినహా 89 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో వైసీపీ మద్దతుదారులు 74 స్థానాల్లో విజయం సాధించగా టీడీపీ మద్దతుదారులు 14 పంచాయతీలకే పరిమితమయ్యారు. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా ఏకగ్రీవాలు చేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేతలు చేసిన అరాచకాలకు చరిత్రహీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. కుప్పంలో వైసీపీ ఉన్మాదం గెలిచి ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చెప్పారు. కుప్పం ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోని డిమాండ్ చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సొంత నియోజకవర్గంలోనే చిత్తుగా ఓడిన బాబు ఇకనైనా తీరు మార్చుకోవాలన్నారు. కుప్పం ఓటమితో పార్టీ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు క్లీన్ బోల్డ్ అయ్యారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. కుప్పం ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కుప్పం మున్సిపాలిటీ కూడా వైసీపీ సొంతమవుతుందని తెలిపారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు కుప్పం ప్రజలు కూడా విసిగిపోయారని, అందుకే ఆయన్ని అక్కడి నుంచి తరిమి కొట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. కుప్పం నుంచి చంద్రబాబుని జగన్ పీకి పడేశారని, ఇప్పటికైనా చంద్రబాబు పెద్దరికాన్ని కాపాడుకుంటే మంచిదన్నారు. ఏపీ ఎస్సీసీకి టీడీపీ అధినేత చంద్రబాబు 2 లేఖలు రాశారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన చోట ఫలితాలు తారుమారు చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని అధికార పార్టీ నేతలు కాలరాస్తున్నారని కంప్లైంట్ చేశారు. కర్నూలు జిల్లా డోర్ నియోజకవర్గంలో టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థులను పోలీసు అధికారులు వేధిస్తున్నారని ఎస్సీసీకి రాసిన మరో లేఖలో చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేతలు రిటర్నింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫలితాలను తారుమారు చేశారని లేఖలో రాశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో విప్లవం వస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాబోయే మార్పుకు సంకేతమే పంచాయతీ ఎన్నికల ఫలితాలన్నారు. తొలి 2 విడతల్లో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్లతో టెలికాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మున్సిపల్ ఫ్రెష్ ఎలక్షన్స్ కు తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్తామన్నారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమారే ఎస్సీసీగా ఉన్నారన్నారు. ఆ రోజుకు ఈ రోజుకు ఏం మారిందో తమకు అర్థం కావటం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కొండవలసి గ్రామంలో బ్యాలెట్ బాక్సుల దగ్ధం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మొత్తం 8 బ్యాలెట్ బాక్సులను ఎత్తికెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దగ్ధం చేసిన బ్యాలెట్ బాక్స్ తో పాటు తగలబెట్టేందుకు సిద్ధం చేసిన మరో బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కొండవలస గ్రామ సమీపంలోని చెరువులో 4, బావిలో 2 బ్యాలెట్ బాక్సులను గుర్తించారు పోలీసులు. మరోవైపు పలువురు వైసీపీ మద్దతుదారులను అరెస్ట్ చేసి గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఏపీ హైకోర్టులో మంత్రి కొడాలి నానికి ఊరట లభించింది. మీడియాతో మాట్లాడేందుకు ఆయనకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఎస్సీసీ నిమ్మగడ్డ గురించి ఎక్కడా ఎలాంటి కామెంట్ చేయవద్దని ఆదేశించింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కొడాలి నాని వ్యవహరిస్తున్నారంటూ ఎస్సీసీ ఆంక్షలు విధించగా నాని కోర్టును ఆశ్రయించారు. కృష్ణా జిల్లా టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య వర్గపోరు బయటపడింది. పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎంపీ కేశినేని నానిని బుద్ధా వెంకన్న వర్గం అడ్డుకుంది. నానికి వ్యతిరేకంగా బుద్ధా వెంకన్న అనుచరులు నినాదాలు చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి బి సింగవరంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో చింతమనేని పాల్గొన్నారు. అక్కడ వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో చింతమనేని తమపై దాడి చేశారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చింతమనేనిని అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తామని, దాంతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. 3-4 నెలల్లో అన్ని సమస్యలు కొలిక్కి వస్తాయన్నారు సీఎం. ధరణి పోర్టల్పై కావాలని కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు సీఎం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గ్రాడ్యుయేట్లను కలుసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. నల్గొండలో గ్రాడ్యుయేట్స్ ను కలిశారు. హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ ను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తించింది. 63 దేశాల నుంచి 120 నగరాలను పరిగణలోకి తీసుకోగా 51 నగరాలను ఎంపిక చేసింది. ఇందులో ఇండియా నుంచి హైదరాబాద్ మాత్రమే ఎంపికైంది. దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రాంతీయ వార్తల విషయానికి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనలు ధర్నాలు చేశాయి. కేంద్రం నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ధర్నాలకు దిగింది. విజయవాడ దుర్గగుడిలో జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. విజిలెన్స్ ఫుడ్ కంట్రోల్ బోర్డు అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. ప్రసాదాల తయారీ, చీరల కౌంటర్స్ తో పాటు టికెట్ కౌంటర్స్, పరిపాలనా విభాగం, స్టోర్స్ లో తనిఖీలు చేశారు. పలు విభాగాల్లో రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ దగ్గర ఓ యువకుడు హల్చల్ చేశాడు. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉదయం మెట్రో స్టేషన్ పైకప్పు మీదకెక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మెట్రో రాకపోకలు కాసేపు నిలిపివేసిన సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో చిరుతపులి హల్చల్ చేసింది. మొదటి ఘాట్ రోడ్లోని నరసింహస్వామి మలుపు వద్ద చిరుతపులి ప్రత్యక్షమవడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు దాటుతున్న చిరుతను చూసి హడలిపోయారు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు బల్దియా అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటి వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు ₹1,00,000 ఫైన్ విధించింది. ఇంటి ముందు 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో హోర్డింగ్ ఉందని, వాటికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని నోటీసులో తెలిపింది. నేషనల్ అప్డేట్ చూద్దాం. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ రైలు రోకో నిర్వహించాలని భావించినా కొన్ని ప్రాంతాల్లో షెడ్యూల్ టైం కన్నా ముందుగానే రైలు రోకో మొదలైంది. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లోనూ ఆందోళన చేశారు రైతులు. పంజాబ్లోనూ రైతులు రైలు రోకో నిర్వహించారు. పట్టాలపై పడుకొని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అంచెలంచెలుగా తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రైలు రోకో ప్రభావం ఎక్కువగా కనిపించింది. ముందస్తుగా పంజాబ్, హర్యానాలో అనేక రైళ్లను రద్దు చేయడం, దారి మళ్లించింది రైల్వే శాఖ. దీంతో పాటు 20 కంపెనీలకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ RPSF బలగాలను ఆ రాష్ట్రాల్లో మోహరించింది. ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్న అన్నదాతలకు మద్దతుగా ట్రాక్టర్లతో విధానసభను చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అసోం, మేఘాలయ మధ్య ఉన్న దూరం బాగా తగ్గిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం 2 రాష్ట్రాల మధ్య రోడ్డు మార్గం 250 కిలోమీటర్లు ఉండగా భవిష్యత్తులో ఇది 20 కిలోమీటర్లే ఉంటుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉండటం వల్ల అసోం అభివృద్ధి జరుగుతోందన్నారు. మమతా బెనర్జీని గద్దెదించడమే తమ లక్ష్యమని, బంగారు బెంగాల్ కోసమే పోరాటమని అన్నారు అమిత్ షా. హత్య రాజకీయాలను మార్చడమే ధ్యేయంగా రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తామన్నారు. 5వ దశ పరివర్తన ర్యాలీలో భాగంగా పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అమిత్ షా దక్షిణ 24 పరగణ జిల్లాలో భారీ రోడ్ షో నిర్వహించారు. నమ్ఖానాలోని శంషాన్ కాళీ మందిర్ నుంచి ఈ రోడ్ షో ప్రారంభించారు. ఈ రోడ్ షోలో భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డుపై ఎటు చూసినా జన సందోహమే కనిపించింది. హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటాపోటీ సభలతో హోరెత్తిస్తున్నారు. ఇద్దరు నేతలు ఒకే జిల్లాలో ఎన్నికల సభను నిర్వహించడం ద్వారా సై అంటే సై అంటున్నారు. దక్షిణ 24 పరగణ జిల్లాలో అటు అమిత్ షా, ఇటు మమతా బెనర్జీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ కార్మిక శాఖ మంత్రి జాకీర్ హుస్సేన్ ను సీఎం మమతా బెనర్జీ పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి సీఎం తెలుసుకున్నారు. జాకీర్పై గుర్తు తెలియని వ్యక్తులు క్రూడ్ బాంబులతో దాడి చేశారు. కోల్కతాలోని ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తమిళిసై ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసైకి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు రాష్ట్రపతి. దీంతో ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. బలం నిరూపించుకోవడానికి నారాయణస్వామి ప్రభుత్వానికి ఈ నెల 22 వరకు సమయం ఇచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. జైలు నుంచి విడుదలైన చిన్నమ్మ అనుకున్నట్లుగానే అన్నాడీఎంకేలో తన స్థానం కోసం పోరాటం మొదలుపెట్టారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని తానే చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శశికళ. తనను తొలగిస్తూ గతంలో పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం చెల్లదని పిటిషన్లో పేర్కొన్నారు. మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ విధించారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో అమరావతిలో లాక్డౌన్ విధిస్తూ మహాసర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇటు యవత్మాల్, అకోలాలో ఆంక్షలు విధించింది. శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కరోనా కారణంగా కుంభమేళా జరిగే రోజులను తగ్గించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది కుంభమేళాను కేవలం 30 రోజులు మాత్రమే నిర్వహించాలని డిసైడ్ అయింది.
ఏప్రిల్ 1 నుంచి 30 వరకు కుంభమేళాను నిర్వహించనున్నారు. అయితే కుంభమేళాకు తరలి వచ్చే భక్తులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేయించుకోవాలి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్కు దేశ అత్యున్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా కుట్ర జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ సహా జస్టిస్ గొగోయ్ తీసుకున్న నిర్ణయాలకు ఈ కుట్ర కోణాన్ని ఆపాదించవచ్చని వ్యాఖ్యానించింది. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్ బీజేపీలో చేరనున్నారు. కేరళ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనున్నారు. ఫిబ్రవరి 21న జరగనున్న బీజేపీ విజయ యాత్రలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మేలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ మెట్రో రూపకర్తగా శ్రీధరన్ మంచి పేరు తెచ్చుకున్నారు. కేరళలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. నిరుద్యోగం పెరిగిపోయిందంటూ విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు వాటర్ క్యానన్స్ ప్రయోగించి అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్న క్రమంలో కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. చమురు కంపెనీలు వరుసగా 10వ రోజు కూడా ధరలు పెంచేశాయి. ఇప్పటికే రికార్డ్ స్థాయికి ధరలు చేరగా ఢిల్లీలో పెట్రోల్పై 34 పైసలు, డీజిల్పై 32 పైసల వరకు పెంచాయి. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటర్ 90కు చేరువైంది. హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ 93 రూపాయలకు దగ్గరైంది. హర్యానాలోని రోహతక్ రైల్వే స్టేషన్ జరిగిన ఓ ఘటన అక్కడున్న ప్రయాణికులను కాసేపు టెన్షన్ కు గురి చేసింది. నిబంధనలు అతిక్రమిస్తూ పట్టాలు దాటాలని చూసింది ఓ మహిళ. ఇంతలోనే గూడ్స్ రైలు దూసుకురావడంతో పట్టాలపైనే పడుకుండిపోయింది. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. క్రికెట్ ఆడుతూ పిచ్ పైన ప్రాణాలు వదిలాడు క్రికెటర్. పుణేలోని జున్నార్ మండలంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా నాన్ స్ట్రైక్ వైపు ఉన్న బాబు నల్వాడే ఒక్కసారిగా కుప్పికూలిపోయాడు. బ్యాట్ పట్టుకుని మోకాడపై కూర్చొని అలాగే వాలిపోయాడు. ఇంటర్నేషనల్ అప్డేట్ చూద్దాం. మార్స్ గ్రహం మీదకు నాసా పంపిన పర్సివరెన్స్ రోవర్ ల్యాండింగ్ ఇన్ఛార్జ్ గా భారతీయ సంతతి మహిళ డాక్టర్ స్వాతి మోహన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రోవర్ పనులన్నీ ఆన్ బోర్డ్ కంప్యూటర్లే చూసుకోనున్నాయి. ఈ పనులన్నింటినీ నాసా ఇంజనీర్లు పర్యవేక్షిస్తుండగా ల్యాండింగ్ కంట్రోల్ వ్యవస్థను డాక్టర్ స్వాతి మోహన్ చూస్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. 2012లో కాల్పులు జరిపిన ఎహానుల్లా ఎస్సాన్ సోషల్ మీడియా వేదికగా ఆమెను బెదిరించాడు. అయితే దీనికి మలాలా గట్టిగానే జవాబు చెప్పింది. అంతేకాకుండా జైలులో ఉండాల్సిన వాడు ఎలా తప్పించుకున్నాడంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సరిహద్దుల్లోని హెరాత్ ప్రావిన్స్ లో పేలుడుకు సంబంధించిన ఒక ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. హెరాత్ ప్రావిన్స్ లో ఈ నెల 13న భారీ పేలుడు సంభవించింది. ఇందులో 500కు పైగా ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసమయ్యాయి. ఈ విధ్వంసానికి సంబంధించి అంతరిక్షంలోని ఓ శాటిలైట్ తన హై రెజల్యూషన్ కెమెరాతో తీసిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. మంచు తుపాన్ ధాటికి అమెరికా చిగురుటాకులో వణుకుతోంది. పలు రాష్ట్రాల్లో మంచు తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. టెక్సాస్, ఒక్లహామా, టెన్నీసీ, ఇలినాయిస్ రాష్ట్ర ప్రజలు మంచు తుపానుతో ఇక్కట్లు పడుతున్నారు. ఈ నెల 14 నుంచి ఇప్పటి వరకు చలిగాలుల తీవ్రతకు దాదాపు 24 మంది మృతి చెందారు. కొద్ది రోజులుగా తీవ్రమైన మంచుతో ఉక్కిరిబిక్కిరవుతున్న టెక్సాస్ లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల 40 లక్షల ఇళ్లు, దుకాణాలపై ప్రభావం పడింది. వ్యాపార వాణిజ్య సంస్థలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. అటు లెబనాన్లో కూడా మంచు తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీగా కురుస్తున్న మంచుతో అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంచుతో హై వోల్టేజ్ విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో దేశమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. రష్యాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న మంచు ధాటికి రోడ్లపై మంచు పేరుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగర వీధిలో తిరిగే ట్రామ్ రైడ్ కు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రోడ్ల వెంబడి పేరుకుపోయిన మంచు ట్రామ్ లోపలికి ఎగిసిపడుతోంది. దేశంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ మంచుతో పేరుకుపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమపాతం నుంచి మంచు దిబ్బలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో మంచును తొలగిస్తున్నారు. భారీ బాంబుల సాయంతో మంచు కొండలను కూల్చేస్తున్నారు. ఇజ్రాయెల్లోని జెరూసలేంలో మంచు కమ్మేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న మంచు వర్షంతో జెరూసలేం మొత్తం తెల్లటి దుప్పటిలా మారిపోయింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత మంచు కురుస్తుండటంతో స్థానికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మంచులో ఆడుకుంటూ జాలీగా గడుపుతున్నారు. సౌదీ అరేబియాలో ఎడారిలో మంచు కురుస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏడాది పొడుగానే ఉండే ప్రాంతంలో ప్రస్తుతానికి -2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అక్కడే కాకుండా అల్గేరియాలోని ఎయిన్ సెఫ్రీ నగరంలో కూడా మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ 2 ఉదాహరణలు పేర్కొంటూ ప్రపంచం అంతం కాబోతుందని క్రైస్తవ ప్రముఖులు కొందరు చెబుతున్నారు. గ్వాటెమాలా దేశాన్ని లావా వణికిస్తోంది. పాకాయ్ అగ్నిపర్వతం నుంచి లావా ఉప్పొంగుతుండటంతో అధికారులు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. స్థానికులను ఇళ్లు ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అమెరికా అట్లాంటిక్ నగరంలోని ట్రంప్ ప్లాజా హోటల్ను అధికారులు కూల్చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన హోటల్ క్యాసినోను అధికారులు కూల్చేశారు.
2016 నుంచి హోటల్ దివాలా తీయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. 3000 డైనమైట్ల సాయంతో కేవలం నిమిషాల్లోనే బిల్డింగ్ ను కుప్పకూల్చారు. ఇండియన్ ఓషన్ లో ఇరాన్, రష్యా సంయుక్తంగా నిర్వహిస్తున్న నేవీ విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. నడి సముద్రంలో ఇరు దేశాల నేవీ బలగాలు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జాయింట్ నావల్ డ్రిల్ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. త్వరలోనే భారత్, చైనా నేవీ సైన్యాలు కూడా జాయిన్ అవుతాయని అధికారులు తెలిపారు. ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అర్జెంటీనాకు చేరుకుంది. తొలి విడతలో భాగంగా 5,80,000 డోసులు అర్జెంటీనాకు చేరుకున్నాయి. ఎజుజా ఎయిర్పోర్ట్ కు చేరుకున్న వ్యాక్సిన్ టీకాలను అర్జెంటీనా హెల్త్ మినిస్టర్ గైన్స్ గొంజాలెస్ స్వాగతం పలికారు. లాక్డౌన్ నిబంధనలు కొన్ని సడలింపులు చేశారు ఆక్లాండ్ అధికారులు. ఆక్లాండ్ లో 3 కొత్త కరోనా కేసులు నమోదవడంతో అధికారులు 72 గంటల లాక్డౌన్ విధించారు. అయితే ప్రస్తుతం కొత్త కేసులు రాకపోవడంతో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్నెట్ తెలిపారు. టర్కీలోని హెల్త్ వర్కర్లు ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లోని ప్రజలకు టీకాలు వేస్తున్నారు. కొండలు గుట్టలు ఎక్కుతూ ప్రతి ఒక్కరికి టీకా అందిస్తున్నారు. ఆస్ట్రియా ఇటలీ సరిహద్దులో భారీగా ట్రక్లు నిలిచిపోయాయి. ఇటలీ నుంచి వచ్చే ట్రక్ డ్రైవర్లు కరోనా నెగిటివ్ రిపోర్ట్ సమర్పించాలని ఆస్ట్రియా అధికారులు నిబంధన పెట్టారు. దీంతో సరిహద్దు వద్ద దాదాపు 1000 ట్రక్లు నిలిచిపోయాయి. అధికారులు ఏర్పాటు చేసిన టెస్టింగ్ హబ్ లో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ట్రక్ డ్రైవర్లు క్యూ కట్టారు. లిబియాలోని మిస్ట్రాటా నగరంలో గడాఫీ పాలన ముగిసి 10 ఏళ్లు గడిచిన సందర్భంగా స్థానికులు వేడుకలు నిర్వహించారు. మిస్ట్రాటాలో గడాఫీ పాలన ముగియటానికి దారితీసిన తిరుగుబాటుకు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు. మయన్మార్లో సైనిక ఆగడాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా మయన్మార్లో స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ పాలనను మిలిటరీ స్వాధీనం చేసుకోవటాన్ని నిరసిస్తూ వేలాది మంది రోడ్డెక్కారు. స్పెయిన్ లో ర్యాపర్ పాబ్లో హాసెల్ అరెస్ట్ నిరసనగా ఆందోళనలు చెలరేగాయి. ర్యాపర్ పాబ్లోను వెంటనే విడుదల చేయాలంటూ వందలాది మంది ఆందోళన చేపట్టారు. బార్సిలోనాలో నిరసనకారులు హోరెత్తించారు. చెత్త కంటైనర్లకు నిప్పు పెట్టారు. ప్రపంచ ప్రముఖ బ్యాంక్ చిన్న తప్పిదం పెద్ద నష్టానికి దారితీసింది. ఏకంగా సుమారు 6,500కు పైగా కోట్ల రూపాయలు సిటీ బ్యాంక్ పొరపాటున ట్రాన్స్ఫర్ చేసింది. ప్రముఖ కాస్మెటిక్ కంపెనీ రెవ్లాన్ కు లోన్ ఏజెంట్ గా ఉన్న సిటీ బ్యాంక్ ఆ సంస్థకు అప్పు ఇచ్చే వారికి భారీ మొత్తం బదిలీ చేసింది. ఇవ్వాల్సిన $80 లక్షల బదులు $90 కోట్ల ఇచ్చింది. అమెరికాలోని టెక్సాస్ నగరాన్ని తుఫాను వణికిస్తోంది. తుఫాను ధాటికి వేలాది తాబేళ్లు గాయపడ్డాయి. దీంతో గాయపడిన తాబేళ్లను అధికారులు లోకల్ కన్వెన్షన్ సెంటర్ కు తరలించారు. సుమారు 4,000 తాబేళ్లను రక్షించినట్లు అధికారులు తెలిపారు. జోర్డాన్ లో కళాకారుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మహమూద్ అనే శిల్పకారి మనిషి జీవితాన్ని మొత్తం ఓ బొమ్మలో కనబరిచాడు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్ట దశకు చేరుకున్నప్పుడు మనం మళ్లీ పిల్లల్లాగే మారుతామని చెబుతున్నాడు. నైజీరియాలో విద్యార్థులు కొత్త రకం రోబోను తయారు చేశారు. కరోనా పాండమిక్ లో సేవలందిస్తున్న హెల్త్ వర్కర్లకు చేయూతగా ఈ సరికొత్త రోబోను రూపొందించారు. హాస్పిటల్స్ లో డాక్టర్లకు మెడికల్ సామగ్రిని అందించేందుకు ఈ రోబో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు. స్పోర్ట్ అప్డేట్ చూద్దాం. ఐపీఎల్ వేలంలో విదేశీ ఆటగాళ్లు జాక్పాట్ కొట్టారు. దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏకంగా 16,25 లక్షల రూపాయలకు దక్కించుకుంది. మోరిస్ కోసం రాజస్థాన్, పంజాబ్ మధ్య బిడ్డింగ్ ఐపీఎల్ ఫైనల్ ను తలపించింది. ఇటు మ్యాక్స్వెల్ ను ఈ ఏడాది ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ 14,20 లక్షల రూపాయలకు దక్కించుకుంది. మ్యాక్స్వెల్ బిడ్డింగ్ ను 2 కోట్లకు ఓపెన్ చేయగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ పోటాపోటీగా ప్రైజ్ ను పెంచుకుంటూ వెళ్లాయి. ఇవి నాన్ స్టాప్ 90 టాప్ స్టోరీస్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.